వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు విప్రచిత్త మహావజ్రేశ్వరి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆషాఢ మాసం షష్ఠి తిథి కావడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరింత సమాచారం ఆలయం నుంచి మా రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేర్కొందిన భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క తిథి తోటి చేస్తారు. ఈ శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజెంట్ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే శాకంబరి ఉత్సవాలు అనగా ఎట్లా ఉంటాయి? మీరు రెగ్యులర్ గా వస్తుంటారా? అమ్మవారి అంటే ఎట్లా సెంటిమెంటా? ప్రతిసారి మేము వస్తూ ఉంటాము. అలాగే సేవలకు కూడా వస్తూ ఉంటాం. అమ్మవారి దగ్గర ఏ సేవ దొరికినా మేము చేయడానికని వస్తుంటాం. ఈ 9 రోజులు ఈ నవరాత్రులు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మా సొంత తల్లిని దర్శించుకున్న ఇది మాకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మనకు అందరి మీద ఉండాలని చెప్పేసి మేము అనుకుంటాం. శాకంబరి ఉత్సవాల్లో ప్రత్యేకంగా మీరు ఎలాంటివి చేస్తుంటారు? అంటే కుంకుమ సేవ అండి, కుంకుమ ప్యాకింగ్ సేవలు చేస్తారు. ఇక్కడ టెంపుల్ సేవలు చేస్తామండి. మన ప్రసాదాల దగ్గర లడ్డు ప్యాకింగ్, పులిహోరలు ప్యాకింగ్ చేయడం, అలాగే కుంకుమ క్యూ లైన్స్ ప్రతి సంవత్సరం వస్తాము. కంపల్సరీ అమ్మవారికి శాకంబరి ఉత్సవాల్లో చేస్తామండి సేవ. ఎందుకంటే మీకు అంటే అమ్మవారికి సేవ చేయడం సెంటిమెంట్ ఇట్లా రెగ్యులర్ గా చేస్తాం? సెంటిమెంటే అండి. ఇక్కడే పుట్టి పెరిగామండి. ఇక మా కన్న తల్లిలాగా అమ్మవారిని దర్శించుకుంటే మాకు అన్ని కష్టాలు తొలగిపోతాయని మా నమ్మకం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అభిషేకాలు అవి కూడా చేస్తున్నారు. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏందో తెలుసుకునే ప్రయత్నం. అంటే ఒకవైపు శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు షష్ఠికి సంబంధించినటువంటి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు? ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ షష్ఠి, కుమార షష్ఠి. ఈ కుమార షష్ఠి రోజు ఈ రోజు మనకు అదృష్టం ఏంటంటే మంగళవారం రోజు షష్ఠి వచ్చింది, చాలా విశేషం. ఈ రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో, ఎవరైతే అర్చన అభిషేకాలు చేయించుకుంటారో అలాంటి వారికి స్వామివారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళ యొక్క ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కూడా చాలా బాగుంటాయని పురాణం చెప్పినటువంటి విషయం. ఈ రోజు ఏమేమి పూజలు చేస్తారు? ఎలాంటి కార్యక్రమం? స్వామివారికి అభిషేకము, తదనంతరము అర్చన, నెమలివాహన సేవ ఇవన్నీ కూడా ముగించేశాం. ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా జరుగుతున్నాయి. బోనాలు కావచ్చు, లేదా ఇప్పుడు టెంపుల్లో శాకంబరి ఉత్సవాలు. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజు మాత్రం స్వామివారికి అభిషేకము, అర్చన, నెమలివాహన సేవ ఈ 3 కార్యక్రమాలు మాత్రం స్వామివారికి చేశాము. అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చేసి భక్తులందరినీ కూడా సంతోషంగా పంపించేసి. ఎట్లా ఉంది అంటే శాకంబరి ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. లైక్ దేవుళ్ళని అందరినీ దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. అయ్యగారు కూడా మంచిగా పూజలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే శాకంబరి ఉత్సవాల వైపు షష్ఠికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులు సెంటిమెంట్ గా భావిస్తారు కాబట్టి ఈ శాకంబరి ఉత్సవాలలో అమ్మవారిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనేదే వాళ్ళ భావన. అందుకనే ఎక్కడున్నా సరే ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. చివరి రోజు 13వ తారీఖు నాడు ఆ రోజు అత్యంత వైభవంగా అమ్మవారిని పూర్తిగా కూడా కూరగాయలతోటి శాకములతోటే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.